Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో ఉన్నటువంటి అడ్డంకులను తొలగిస్తూ రైతుకు సరైన ధరలు అందే విధంగా అట్లాగే సరైన సమయంలో డబ్బులు చేతికొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్యానికి సంబంధించిన ఈ ఆర్డినెన్స్ యొక్క డీటెయిల్స్ దాదాపు అన్ని పేపర్స్లో వచ్చాయి. ఇప్పుడు మనము ఈనాడు పేపర్లో పంట కొన్న రోజే రైతుకు సొమ్ము టైటిల్తో వచ్చిన ఆర్టికల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము. సో ఈ ఆర్డినెన్స్లో ఉన్నటువంటి కీలకమైన ప్రొవిజన్స్ ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందు ఈ ఆర్డినెన్స్ టైటిల్ ఒకసారి చూద్దాము. ఆర్డినెన్స్ టైటిల్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఆర్డినెన్స్ 2020. తెలుగులో రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక సదుపాయాల కల్పన ఆర్డినెన్స్ 2020. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే రైతు వ్యవసాయ సంబంధ ఉత్పత్తులని దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. సో దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అంటే ప్రస్తుతము ఏపీఎంసీ యాక్ట్ ప్రకారము రైతు తను పండించిన పంటలని స్థానిక మార్కెట్లలో అమ్ముకోవాలి. అట్లాగే లైసెన్స్డ్ ట్రేడర్స్కి మాత్రమే అమ్మాలి. దీనివల్ల కొన్నిసార్లు ఆ ట్రేడర్స్ సిండికేట్ అవ్వడము ఇట్లాంటి కారణాల వల్ల రైతుకు సరైన గిట్టుబాటు ధర అందేది కాదు, రైతు మోసపోయేవాడు. దీంతోపాటు మార్కెట్లో రైతు తాను అమ్మినటువంటి మొత్తం పంటకి సంబంధించి ఎంత అమౌంట్ వస్తుందో దాంట్లో కొంత పర్సంటేజ్ మార్కెట్ ఫీగా కూడా పే చేయాల్సి వచ్చేది. సో దీనివల్ల ప్రస్తుత ప్రొవిజన్ వల్ల రైతుకు ఆ భారం తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రైతు దగ్గర నుంచి ఎవరైతే వ్యాపారులు పంట కొంటారో అదే రోజు డబ్బులు వాళ్ళకి రైతులకి చెల్లించాలి. లేదా అలా కుదరలేదు అనుకుంటే 3 పని దినాలలో అంటే 3 వర్కింగ్ డేస్లో పేమెంట్ సెటిల్మెంట్ జరిగిపోవాలి. సో గతంలో ఏంటి అంటే రైతు తను కష్టపడి పండించిన పంటకి కూడా ఎక్కువ సార్లు వ్యాపారుల చుట్టూ ఆ డబ్బుల కోసం తిరగాల్సి వచ్చేది. ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు తప్పే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రైతులకి మార్కెట్లో వ్యాపారులు చెప్పినటువంటి ధరలే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తాయి అంటే ప్రతిరోజు ధరలు ప్రకటిస్తాయి. సో వాటి ప్రకారము ఆ ధరలను చూసిన తర్వాత రైతు తన పంటలకి ధరలని నిర్ణయించుకొని అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా నేరుగా ఆన్లైన్ మార్కెట్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఈ ఆర్డినెన్స్. సో నెక్స్ట్ రైతుకు వ్యాపారికి మధ్య ఒకవేళ వివాదాలు వచ్చాయి అనుకుందాం. సో ఇలా వివాదాలు వచ్చినప్పుడు వీటిని పరిష్కరించడానికి ఆర్డీఓ ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి. ఈ బోర్డులో ఒక చైర్మన్ అట్లాగే మ్యాక్సిమం గరిష్టంగా 4 సభ్యులు ఉంటారు. సో ఏదైనా వివాదం ఈ బోర్డు ముందుకు వచ్చింది అంటే గరిష్టంగా అంటే మ్యాక్సిమం 30 days లోపు ఈ వివాదాన్ని పరిష్కరించాలి. లేకపోతే రైతు మళ్ళీ ఆర్డీఓకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్డీఓ ఒక 30 రోజుల లోపు ఈ వివాదాన్ని పరిష్కరించాలి. ఒకవేళ అప్పటికి ఆర్డీఓ తీర్పు నచ్చలేదు అనుకోండి, కలెక్టర్కి ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆర్డీఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఈ వివాదాలపై ఇచ్చే తీర్పు సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుకు సమానంగా ఉంటుంది. ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన తీర్పులు లేదంటే కలెక్టర్ ఇచ్చిన తీర్పులు అమలు చేయకపోతే 50,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ ఆర్డినెన్స్. అంతేకాకుండా ఆన్లైన్లో కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైనా నిబంధనలని ఉల్లంఘించారు అనుకుందాం. సో దానికి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకోవాలి. రైతులను మోసం చేసిన వ్యాపారికి సంబంధించి ఆన్లైన్ ట్రేడింగ్కి సంబంధించి ఆ ట్రేడ్ని నిషేధించవచ్చు. అట్లాగే మోసం చేసిన వ్యాపారికి 20,000 నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాన్ని కూడా ఈ ఆర్డినెన్స్ కల్పిస్తుంది. సో ఇట్లాంటి ఆర్డినెన్స్లు ఇవన్నీ మనకి ఎందుకు తెలుసుకొని ఉండాలి అంటే దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమివ్వడానికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, ఎట్లాంటి అవకాశాలు కల్పిస్తుంది అన్నప్పుడు మనం ఇట్లాంటి వ్యాలిడ్ పాయింట్స్ రాసే అవకాశం ఉంటుంది. సో ఇది కేంద్ర ప్రభుత్వము
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కి సంబంధించి తీసుకొచ్చినటువంటి కొత్త ఆర్డినెన్స్ ప్రొవిజన్స్‌కి సంబంధించి వివరణ. థాంక్ యూ.